This is Rajeshwari, Chaitrika's mom. Hope you're all doing well. So today I've come up with some interesting video for you all. So let's get into the video. Since this is tax saving and tax filing time, we have some financial advisor here. So we have Miss Divya Bhanu Korapati, FSM from Future Generali. So let's meet her. She will help us out with interesting stuff on financial investment related things. Thank you so much for coming in. My pleasure. So what is FSM, Divya? FSM means Financial Services Manager. So I'm working with Future Generali Group. I think you people all are well known about Big Bazaar and At the Rate Hometown. In the same group, Future Generali Life Insurance also working. Can you explain the tax slabs, Divya? Sure. 2.5 lakh up to 2.5 lakh varku there will be no tax. 2.5 lakh to up to 5 lakh there will be tax slab which is comes under 5 lakh. 5%. And 5 lakh and above up to 7.5%, 5 lakh వాళ్ళు వచ్చేసి 10% స్లాబ్లో ఉంటారు. 7.5 to 10 lakhs వచ్చేసి 15% స్లాబ్లో ఉంటారు. 10 lakhs to 12.5 lakh కమ్స్ అండర్ 20% స్లాబ్. 12.5 to 15 lakh ఇన్కమ్ ఉన్న వాళ్ళు 30% స్లాబ్ 25% స్లాబ్లో ఉంటారు. 15 lakhs and above they will come under 30% slab. Okay, so if somebody started their career, initially like the guys who joins a company and they are earning somewhere around 4 or 5 lakhs, so they are actually clueless like how to save the taxes and all, right? So what would you suggest them? 10% slab or below 10% slab అంటే 5 lakh అంటే 4 lakh 5 lakh అంటే they will come under 5% slab. సో వాళ్ళకి వచ్చేసి ట్యాక్స్ వాళ్ళు పే చేయాల్సింది వాళ్ళు ఓవరాల్ ఇన్కమ్లో నుంచి 5% వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. సో 5 lakhలో మనకి 5% అంటే 25,000 అరౌండ్. సో వాళ్ళు బేసిక్గా రీసెంట్గా కెరియర్ స్టార్ట్ చేసి ఉండొచ్చు అండ్ దేర్ కమన్ టు లైక్ 25 years ఆ ఏజ్ గ్రూప్ ఉంటారు. సో వాళ్ళకి వచ్చేసి మనం ఇనీషియల్గా స్టార్ట్ చేశారు కాబట్టి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మనకి బేసిక్గా ప్రొటెక్షన్ అనేది కావాలి. ఇన్సూరెన్స్లో దెర్ విల్ బి మల్టిపుల్ సెక్టర్స్. సో వీళ్ళకి వచ్చేసి వీళ్ళు దేనికి ఎలిజిబుల్ అంటే నన్ను అడిగితే ప్రొటెక్షన్కి మాత్రమే వీళ్ళు ఎలిజిబుల్ అంటారు. సో వాళ్ళకు 25 lakhs వస్తుంది. సో 25,000 వరకు వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి కాబట్టి వాళ్ళ ఏజ్కి ఫస్ట్ ఒక టర్మ్ ప్లాన్ తీసుకుంటే ఫస్ట్ థింగ్ మనకి ఎంగేజ్లో ఉన్నప్పుడు 90% మనం హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దెర్ విల్ బి నో అదర్ థింగ్స్ లైక్ మెడికల్స్ ఉన్నా కూడా హ్యాపీగా వాళ్ళు అవన్నీ అయిపోతాయి అన్నమాట. సో బేసిక్ టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి అండ్ ఇవాళ రేపు అన్ని కంపెనీస్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది ఎలాగో సరిపోదు 1 or 2 lakhs ఇస్తారు. సో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి యాడ్ చేసుకున్నట్లయితే ఏటీసీ కింద 80D కింద ఈ 25,000లో వాళ్ళకి హ్యాపీగా అప్ టు ఒక 10 lakhs వరకు హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది ఫ్యామిలీకి అండ్ తనకి యాజ్ ఎ ఫ్యామిలీ ఫ్లోటర్గా అది 80Dలో కవర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒక 10,000 to 12,000 మధ్యలో ఒక టర్మ్ ఇన్సూరెన్స్ లైక్ దాంట్లో అన్ని రకాలుగా యాక్సిడెంటల్ అని అవన్నీ ఇవన్నీ కవర్ చేసుకుంటే అది అది కూడా ఏటీసీ కిందకి వస్తుంది. సో వీళ్ళు గవర్నమెంట్కి పే చేసే 25,000లోనే వీళ్ళ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ స్లాబ్కి వెళ్ళిపోయేసరికి వాళ్ళకి ఇంకొంచెం అంటే అప్ టు 50,000 వరకు ఉంటుంది కాబట్టి ఆ 25,000లో నేను ఆఫ్ చేసి మల్టిపుల్ బకెట్స్లో ఇన్వెస్ట్ చేయమంటాను. సో ఒక 10,000 to 15,000 ఒక సేవింగ్స్ ప్లాన్లో ఇన్సూరెన్స్లో ఒక 10,000 రిస్క్ తీసుకునే ఏజ్ కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటి వాటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే వీళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళు 25 అంటే దే ఆర్ నాట్ మ్యారీడ్ మోస్ట్ ప్రాబబ్లీ. సో వాళ్ళకి నెక్స్ట్ పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి అప్పటికొక లంసమ్ అమౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. టు బీ హానెస్ట్ వన్స్ పెళ్ళయి పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ డైపర్స్కి మన సీరియస్లీ మన అమౌంట్ మ్యాక్సిమం అక్కడ అయిపోతుంది వాళ్ళ డైపర్స్కి వాళ్ళ బేబీ కేర్కి వీటికి. సో బెటర్ టు ఇన్వెస్ట్ బిఫోర్ మ్యారేజ్ ఓన్లీ. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మనకు ఒక అలవాటు అయిపోతుంది ఇన్వెస్ట్మెంట్ అనేది. సో దట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. Okay, so second or third slabsలో ఉన్న వాళ్ళకి what else you suggest apart from this health insurance and term life? టర్మ్ ఇన్సూరెన్స్ వదిలేస్తే కామన్గా మన ఫస్ట్ స్లాబ్ వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ చెప్పేసాం కాబట్టి థర్డ్ స్లాబ్కి వచ్చేసరికి ఎలా అంటే లైక్ ఖచ్చితంగా సేవింగ్స్ ప్లాన్ ఉంటుంది. సేవింగ్స్ ప్లాన్లో నాన్ గ్యారంటీడ్ ఉంటాయి, గ్యారంటీడ్ ఉంటాయి. సో నాన్ గ్యారంటీడ్లో కొంత ఇన్వెస్ట్ చేయమంటాను నేను అండ్ గ్యారంటీడ్లో కొంత ఇన్వెస్ట్ చేయమంటాను. నాన్ గ్యారంటీడ్ మీన్స్ మనకి ఏంటంటే 4 to 8%. ఇన్సూరెన్స్ అంటేనే జనరల్గా అందులో వేరియబుల్ బోనస్ అనేది అంటే బోనస్ అంటే మీకు ఐడియా ఉందా? బోనస్ మీన్స్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ని మనం ఇన్సూరెన్స్ లాంగ్వేజ్లో బోనస్ అని పిలుస్తాం. సో ఈ బోనస్ అనేది వేరియబుల్ అనేసరికి జనరల్గా యాజ్ పర్ IRDA గైడ్లైన్స్ ఇట్ షుడ్ నాట్ బి లెసర్ దెన్ 4% అండ్ ఇట్ షుడ్ నాట్ బి గ్రేటర్ దెన్ 8%. ఇన్ బిట్వీన్ ఉంటుంది.
సో లాంగ్ టర్మ్లో మనం ఈజీగా దాన్ని 5.8 to 6% క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఆ బేసిస్ మీద మనం ఒక నాన్ గ్యారంటీ పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం గ్యారంటీడ్గా ఒక 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తే ఒక 10-20 ఇయర్స్కి, దట్ విల్ బి రియల్లీ గుడ్. ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్స్ బట్టి నేను చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం కొంత మ్యూచువల్ ఫండ్స్లో, అది కూడా మ్యూచువల్ ఫండ్స్లో మనం చాలామంది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో పెడదామని అనుకుంటారు. బట్ మనకి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మనకి ఏదైనా ఫస్ట్ అవసరం వచ్చిందంటే మనం ఎక్కడి నుంచి తీసేద్దామా అని ఆలోచన ఉంటుంది. అది కామన్ థింగ్ అది ఎవరికైనా, బికాస్ ఆఫ్ భయం. అరే అది వెళ్ళిపోతుందో, ఫండ్ తగ్గిపోతుందని. మొన్న కరోనా పీరియడ్లో ఎంతోమంది విత్డ్రా చేసేసుకున్నారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే మ్యూచువల్ ఫండ్స్లో వాటిలో వీటిలో ఉన్నాయో. బట్ రీసెంట్గా ఒక 2-3 days బ్యాక్ మార్కెట్ ఎప్పుడు లేని 50,000 వరకు టచ్ అయ్యింది. సో వాళ్ళంతా లాస్ అయినట్టే, లాసెస్లో తీసుకున్నారు, వాళ్ళు పెట్టినటువంటి క్యాపిటల్ కన్నా తక్కువలో తీసుకున్నారు. సో అలాంటివి లేకుండా మన మైండ్ సెట్ని మనం ప్రిపేర్ చేసుకుని ఒక మినిమం ఒక 10 years పెడితే తప్పిస్తే ఏదైనా కూడా రిటర్న్స్ అనేవి మనం చూడలేము. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. చాలామంది 5 years పెట్టేసాను నేను ఇంకా రావట్లేదు అంటారు. దట్స్ నాట్ రైట్. మనం ఏం చెట్టు నాటలేదు 5 yearsలో మనకి ఫ్రూట్స్ వచ్చేయడానికి. ఓకే, సో వన్ ఈస్ మ్యూచువల్ ఫండ్స్, అది కొంచెం రిస్క్ కాబట్టి ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు దే కెన్. ఇఫ్ నాట్ ఇంకేదన్నా మీ దగ్గర అంటే ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయా విచ్ విల్ గివ్ దెమ్ రిటర్న్స్ ఇన్ వెరీ 100%. ఇన్వెస్ట్ చేస్తారు, రిటర్న్స్ కొంచెం అర్లీగా స్టార్ట్ కావడం అట్లాంటివి ఏమైనా ఉంటాయా? 100% అండి. మ్యూచువల్ ఫండ్స్లో మీకు లైక్ ఎలా అంటే, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక డైరెక్ట్ ప్లాట్ఫామ్ టు ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఇంటూ మ్యూచువల్ ఫండ్స్. ఇన్సూరెన్స్లోనే నేను ఇందాక చెప్పాను మీకు, ఇఫ్ యూ రిమెంబర్ 3 steps ఉంటాయి మనకి ఇన్సూరెన్స్లో అని చెప్పేసి. ఫస్ట్ ప్రొటెక్షన్, సెకండ్ సేవింగ్స్, థర్డ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ మీన్స్ నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్స్ ఫ్రమ్ ఇన్సూరెన్స్. అంటే దీనికి మనం యూలిప్స్ అని పిలుస్తాం. యూలిప్స్ మీన్స్ నథింగ్ బట్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. మనం ఏంటంటే డైరెక్ట్గా మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాము, కానీ దేని నుంచి ఇన్వెస్ట్ చేస్తామంటే ఇన్సూరెన్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తాం. సో దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, మ్యూచువల్ ఫండ్స్లో హై రిస్క్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి రిటర్న్స్ కూడా హైయర్లోనే ఉంటాయి. బట్ ఇన్సూరెన్సెస్లో మేబీ కొంచెం తక్కువ ఉండొచ్చు ఫ్రాంక్లీ స్పీకింగ్, కానీ మనకి రిస్క్ కూడా అంత తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఒక మ్యూచువల్ ఫండ్లో ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశాను. ఆల్ ఆఫ్ అ సడన్ నాకు రిస్క్ అయింది అనుకున్నాను. నేను ఇన్వెస్ట్ చేసిన దాని మీద నాకు ఏదైతే మనం గెయిన్ అయ్యానో అది అండ్ నా క్యాపిటల్ తప్పిస్తే అపార్ట్ ఫ్రమ్ దట్ ఏమీ రాదు. అదే అండ్ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కమ్స్ అండర్ 18% ట్యాక్స్ రిటర్న్స్ అనేవి. బట్ ఇన్సూరెన్స్ నుంచి మనకి ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి లైక్ విచ్ ఈస్ వాట్ ఎవర్ కమింగ్ అది కంప్లీట్గా సెక్షన్ 10(10)(d) కింద ట్యాక్స్ ఫ్రీ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్లో మీకు ఈ 1 lakh ఇన్వెస్ట్ చేశాను అంటే డే 1 నుంచి నా పాలసీ టర్మ్ క్లియర్ అయ్యే వరకు కూడా నాకు నేను కట్టే ప్రీమియం ఇంటూ నాకు 10 times నాకు కవరేజ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అదర్ థింగ్. అంటే ఇన్ కేస్ నాకు ఏమన్నా అయింది అంటే కనుక అది కూడా ఉంటుంది. చాలామంది లైక్ ఎలా మాట్లాడతారంటే నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది ఇట్స్ ఓకే అని అంటారు. టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది ఓకే ఫైన్, కానీ టర్మ్ ఇన్సూరెన్స్ నువ్వు తినలేవు, నీ ఫ్యామిలీయే తింటుంది. బట్ దీన్ని నువ్వు తినగలుగుతావు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేశారు, మీకు ఏదైనా అవసరం వచ్చింది, మీకు మొత్తం మీరు ఇన్వెస్ట్ చేసింది మొత్తం అవసరం లేదు, దాంట్లో 20% 30% మీకు కావాలి. యూ కాంట్ టేక్, మొత్తం తీసేసుకుని దాని మీద ట్యాక్స్ కట్టి మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి. బట్ ఇన్సూరెన్స్లో ఆఫ్టర్ 5th లాకిన్ పీరియడ్ మీరు 20% విత్డ్రా చేసుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా 20% విత్డ్రా చేయొచ్చు అండ్ యువర్ పాలసీ విల్ బి కంటిన్యూస్. ఇది ఇట్ విల్ బి యూజువల్ లైక్ ఏ బ్యాంక్ అనమాట. మనం బ్యాంక్లో మనకు అమౌంట్ పెట్టుకుంటాం, మనకు నచ్చినంత తీసుకుంటాం కదా, కాకపోతే చిన్న చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ దాని దగ్గర ఎక్కడైనా ఉంటాయి. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ గుడ్ థింగ్. అండ్ ఇందులో కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది అండ్ దీని మీద వచ్చేటువంటి రిటర్న్ కూడా మళ్ళీ సెక్షన్ 10(10)(d) కింద ట్యాక్స్ ఫ్రీ. ఇవాళ ఇండియాలో కంప్లీట్ ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ ఏమన్నా ఉందంటే వన్ అండ్ ఓన్లీ థింగ్ ఇన్సూరెన్స్. అది మనం బల్లగుద్ది చెప్పచ్చు. ఎందుకు అంటే మనకు అక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కాబట్టి విచ్ విల్ కమ్స్ అండర్ ట్యాక్స్ ఫ్రీ. ఓకే, సో ఇప్పుడు మనకి ఎవరికి పెన్షన్ అనేది లేదు యాక్చువల్లీ ఆఫ్టర్ 2004 ఐ థింక్. సో నో పెన్షన్. 2003. సో పెన్షన్ ఇప్పుడు మనకి రిటైర్మెంట్ తర్వాత అయినా సరే ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఉండాలి అంటే దేర్ మస్ట్ బి సమ్ ప్లాన్స్ కదా. ఇన్సూరెన్స్లో చాలా ఐ హర్డ్ దట్ పెన్షన్ ప్లాన్ ఇది అది అని ఉన్నాయి కదా. సో ఏదైనా మంచి ప్లాన్ ఉందా మీ జనరల్ లైఫ్? ఫ్యూచర్ జనరల్లీ రీసెంట్గా ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసిందండి. జనరల్గా ఏంటంటే పెన్షన్ ప్లాన్గా ఉపయోగపడుతుంది అండ్ ఇమ్మీడియట్గా కూడా మనకు రిటర్న్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఇయర్ స్టార్ట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ తీసుకున్నాను, జనరల్గా 30 years అనుకోండి. ఈ 30 yearsలో నేను ఇప్పుడు స్టార్ట్ చేశానంటే ఈ ఇయర్ నుంచి నాకు 100 years వచ్చే వరకు ఎవ్రీ ఇయర్ నాకు రిటర్న్ వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కంప్లీట్ 100 years నాకు ఇప్పటి నుంచి 100th year వచ్చే వరకు అంటే నెక్స్ట్ 70 years కూడా
నాకు కవరేజ్ ఉంటుంది. ఇన్ కేస్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నాకు రిస్క్ అయినా కూడా నా నామినీకి మినిమం కావాల్సినటువంటి అమౌంట్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం నాకు కూడా అమౌంట్ వస్తుంది. దాన్ని నేను పెన్షన్లా అనుకోవచ్చు, లేదంటే ఇప్పుడు నా అవసరాలకు తగ్గట్టు నేను వాడుకోవచ్చు కూడా. ఓకే, ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారా? లైక్ సపోజ్ ఇప్పుడు నేను ఒక 50,000 50,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను ఎవ్రీ ఇయర్. ఓకే, సపోజ్ ఐమ్ 40+ అనుకోండి. సో ఇప్పటి నుంచి నేను ఒక మేబీ 10 years ఎంతో మ్యాక్సిమం ఇన్వెస్ట్ చేయగలుగుతాను, రైట్? సో ఎలా రిటర్న్స్ ఎలా ఉంటాయండి? ఎప్పటి నుంచి ఐ గెట్ రిటర్న్స్? ఐ అండర్స్టాండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ క్యాలిక్యులేషన్ కోసం ఒక 1 lakh మీరు ఇన్వెస్ట్ చేస్తాను అనుకుందాం. ఇప్పటి నుంచి మీరు 40 అన్నారు కదా, ఇప్పటి నుంచి నెక్స్ట్ ఒక 10 years మాత్రం మీరు 10 ఈచ్ ఇయర్ 1 lakh ఇన్వెస్ట్ చేయండి. ఈ ఇయర్ మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత 13 month అంటారు. 13 monthలో మీరు ఇన్వెస్ట్ చేసిన 1 lakh మీద మీకు 25,000 మీ అకౌంట్లో ఆటోమేటిక్గా నెఫ్ట్లో వచ్చేస్తుంది. అట్లా నెక్స్ట్ 5 years 25,000 వస్తుంది. 6th year నుంచి 10th year ఎండింగ్ వరకు 35,000 వస్తుంది. 10th to 15th year 35 వస్తుంది. 45 వస్తుంది. 15th to 20th year 55 వస్తుంది. 20th to 25th year వచ్చేసి మీకు 65,000 వస్తుంది. దీని తర్వాత 25th year నుంచి అప్ టు మీకు 100 years వచ్చే వరకు ఎవ్రీ ఇయర్ మీకు ఒక 35,000 వరకు కూడా అమౌంట్ ఆన్ బాండ్ గ్యారంటీడ్గా మీ అకౌంట్లో వచ్చి పడుతుంది. మనం అనుకోవచ్చు లైక్ ఆ 35,000 ఏమి యూస్ఫుల్ ఉంటుంది అని. సో అందుకే నేను అంటాను, ఇన్సూరెన్స్లో మనం ఈ రోజు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నది కాదు, ఇన్సూరెన్స్ అనే కాదు, నాట్ ఓన్లీ ఇన్సూరెన్స్, వాట్ ఎవర్ మనకు 10 years తర్వాత లేదా లాంగ్ రన్లో మనకి ఇది యూస్ఫుల్ అంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టే మనం దీన్ని ఏమంటారంటే లైక్ ముందు చూపు అని అంటారు కదా, అలా చెప్పాలన్నమాట. లైక్ మన చిన్నప్పుడు లైక్ పాల ప్యాకెట్ 10 రూపాయలు ఉండేది, ఇప్పుడు అదే పాల ప్యాకెట్ 30-40 రూపాయలు అయిపోయింది. సో దాన్ని కూడా మనం పరిధిలో పెట్టుకోవాలి, దాని మీద బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్ చేయాలి. ఈజీగా మనం ఇప్పుడు అంటే మనం ఎఫర్ట్ చేయగలిగినంత మ్యాక్సిమం ఎఫర్ట్ చేసినప్పుడు మనకు వచ్చే రిటర్న్ కూడా అట్లనే ఉంటుంది. తక్కువ ఇన్వెస్ట్ చేసినప్పుడు తక్కువ రిటర్న్ వస్తుంది. పీపుల్ షుడ్ చేంజ్ దిస్ మైండ్ సెట్ అనమాట. అప్పుడు ఎంత అవసరం ఉండొచ్చు ఒక మేబీ 10-20 years తర్వాత అకార్డింగ్లీ మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుని ప్రాపర్ సిస్టమాటిక్గా ఇన్వెస్ట్ చేస్తే. ఇందాక మీరు అన్నా చూసారా FSM, వాట్ విల్ FSM డూ అని, దిస్ గ్యాప్ విల్ షోస్. మేము చేసే పని ఏంటంటే నీకు ఇప్పుడు నీకు నెలకి ఇంత అవసరం పడుతుంది నువ్వు సర్వైవ్ అవ్వడానికి, నువ్వు నీ ఫ్యామిలీ. అదొక 10-15 years తర్వాత 20 years తర్వాత ఎంత ఉండొచ్చు? జనరల్గా 20th yearలో కదా అనుకుంటాం. దాన్ని ఇప్పుడే మనం క్యాలిక్యులేట్ చేసి చూపించుకోవచ్చు. ఈ రోజున ఒక ఇంత అమౌంట్ మనం వాడుతున్నామంటే 10-20 years తర్వాత ఇంకెంత వాడచ్చు. సో ఇలాంటి గ్యాప్స్ చూపించడం FSMగా నా రెస్పాన్సిబిలిటీ అండ్ రోల్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. అండ్ యూ హ్యావ్ ఎనీ అదర్ థింగ్స్ టు షేర్ విత్, or if any of our viewers has any questions, so they can I share your number in the link? Sure, that's my pleasure. Why? Because చాలా మందికి ఏంటంటే తెలుసుకోవాలంటే ఇలాంటి చిన్న క్వశ్చన్స్లో ఎవరిని అడుగుతామన్న భయం ఉంటుంది. సో అలాంటి థింగ్స్ ఏమీ లేకుండా సో క్లియర్గా మనం ఎవరైనా ఏమైనా అవసరం ఉన్నా these people can contact me. That's not an issue. I can help them for sure. Okay, sure. Thank you so much. And that's it, friends. So if you have any questions, we are providing Divya's number in the description link below. So you can just reach out to her and she will help you out, plan your financials, and you can also save some taxes and then have a bright life. Thank you.